అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. యాక్చువల్గా అవేర్నెస్ వీడియోలు నేను ఒక్కనే కాదండి, యూట్యూబ్లో చాలా మంది క్రియేట్ చేస్తున్నారు షాప్ లిఫ్టింగ్ వీడియోస్. ఎందుకంటే బాడీ క్యామ్ ఫుటేజ్ వాళ్ళు పెట్టేస్తున్నారు పోలీసు వాళ్ళు అమెరికాలో. ఓకే, అయితే ఇది ఓన్లీ అమెరికా వీడియోసే హైలైట్స్ అయితే మరి వేరే చోట యూకేలు ఆస్ట్రేలియాలు ఇట్లాంటి చోట హైలైట్ కావా అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ యూట్యూబ్ లో ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంటారు. బట్ అమెరికాలో ఏంటంటే పోలీసింగ్ చాలా స్ట్రిక్ట్ ఉంటది. అంటే మిగిలిన చోట్ల ఉండదా అంటే ఉంటది, కానీ వాళ్ళ దాన్ని బట్టి ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇవాళ నేను ఒక 2 వీడియోలు చూపిస్తాను. నేను యాక్చువల్గా ఈ 2 వీడియోలు ఎందుకు నేను చేద్దాం అనుకున్నాను అంటే, నెంబర్ 1 ఒకటి వచ్చేసి గుజరాతీ లేడీ పోలీసు వాళ్ళని తిడుతుంది ఆమె బూతులు. సో అసలు ఇండియన్స్ అంటే సివిక్ సెన్స్ లేదని చెప్పి విపరీతంగా ప్రచారం అవుతుంది. ఆమె షాప్ లిఫ్టింగ్ చేయడానికి పోయింది. షాప్ లో అతని మీద చేసుకుంది ఏదో సంథింగ్ అంట. తర్వాత ఆమెని ఆల్రెడీ ట్రెస్ పాసింగ్ కింద ఆమె రాకూడదు అని చెప్పారు. ఆ ఏరియాకి అయినా వచ్చిందంటే వెళ్ళిపోతుంటే పోలీసుల్ని పిలిచారు. పోలీసులను పట్టుకుంటే వాళ్ళని తిట్టి బూతులు తిట్టి కొట్టి వాళ్ళ మీద ఉమ్మేసి రచ్చ చేసింది. అసలు ఎంత ఘోరంగా ఉందంటే అది పరువు పోకుండా ఏమైతుంది మరి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి తెలుగు అమ్మాయి అనుకుంటా, మోస్ట్ ప్రాబ్లీ అమ్మాయి పేరు అన్ని ఆ వీడియోలో వాళ్ళు యూట్యూబ్ లో పెట్టిన దాంట్లో అన్ని చక్కగా పేరు, తర్వాత ఇండియను, తర్వాత 2006 లో పుట్టి, ఇవన్నీ కూడా వీడియోలో మంచి వాళ్ళు చెప్పారు. ఐడి చూసి చదువుతున్నారు అనమాట. అమ్మాయికి కోర్టు కేసు ఇచ్చారు తను షాప్ లిఫ్టింగ్ చేసిందని. ఆ అమ్మాయి కూర్చుని బతిమలాడుతుంది, ఐ వాంట్ టు స్టడీ, ఐఎమ్ ఏ స్టూడెంట్, నాకు ఇది వీసాకి ఎఫెక్ట్ అవుతుంది, ప్లీజ్ ఐఎమ్ సారీ అని. ఇంకా అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవటం అయితే కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. బట్ మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలు 1 by 1 అయితే చూద్దాం. ఫస్ట్ ఈ స్టూడెంట్ అమ్మాయి చూద్దాం, తర్వాత నెక్స్ట్ ఇంకొక గుజరాతీ అమ్మాయి చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. దీంట్లో అంటే నేను టూ మచ్ లెంగ్దీ వీడియో చేయనండి, ఓన్లీ కట్ షార్ట్ అంత కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ వరకే చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ అవేర్నెస్ కోసం చేస్తున్నాను నేను ఇది. అంటే నువ్వు వీడియోలు చూపించేసి ఏదో వ్యూస్ కోసమో లేకపోతే డబ్బుల కోసమో అని మళ్ళీ కామెంట్లు పెడతారు. అందుకే చెప్తున్నా, ఈ వీడియో ఆల్రెడీ యూట్యూబ్ లో మిలియన్ల మంది చూశారు. నేను ఫస్ట్ పెట్టట్లేదు. ఓకే, తెలుగోళ్ళు తమిళోళ్ళు ఉంగరు తమిళ్ తిరింజా పోయి పారంగా తమిళ వీడియోలో నర్రయ్య यूट्यूब वीडियो इरके इंद मादरी. ओके, अगर आप लोग हिंदी है तो हिंदी वाले भी बहुत सारे वीडियोस ऐसा लगा रहे, जाकर देख लेना. उन लोग भी अवेयरनेस के लिए वीडियोस कर रहा है. सो ఈ 2 లాంగ్వేజ్లలో చెప్పా, తెలుగు ఆబ్వియస్లీ చెప్తున్నా. ప్రతి చాలా మంది దగ్గర వేల యూట్యూబ్ వీడియోలలో పెట్టారు. అందరూ అవేర్నెస్ కోసమే చెప్తున్నారు. మేము అమెరికా వచ్చి ఒక మంచి నేమ్ సంపాదించుకున్నాం రాబోయే, దాన్ని పాడు చేయమాకండి మీరు. కొంత సెటిల్ అయిన వాళ్ళు మంచి పేరుతో సెటిల్ అయితే ఇప్పుడు వచ్చి వీళ్ళు ఆ వాల్మార్ట్లలో టార్గెట్ స్టోర్లలో దొంగతనాలు చేసుకుంటా పోలీసులకు దొరికి ఆ వీడియోలు బయటపడి పరువులు అయితే తీస్తున్నారు. సో లెట్స్ గెట్ బ్యాక్ టు దిస్ వీడియో. ఈ అమ్మాయి యాక్చువల్ గా టార్గెట్ స్టోర్లో దొంగతనం చేసింది. ఆమెకి కోర్టు కేసు ఇచ్చారు. సో ఆమెకి ఏం చెప్తున్నారంటే వాళ్ళు, కోర్టుకి రావాలి, నువ్వు లాయర్ ఉంటే లాయర్ని తెచ్చుకో, లేదు అంటే మేము ఆ లాయర్ని పెడతామని చెప్తున్నారు అనమాట. సో ఆమె గట్టిగా మాట్లాడడానికి భయపడి తలుపేయండి, నేను మాట్లాడుతా అంటుంది. సో ఆమె ఫేస్ వరకు బెర్ చేసి మీకు వీడియో చూపిస్తా, ఒకసారి చూడండి. How do you say your name? Sneha. Okay. You wish to speak with me? Yes or no? Yeah. Okay. Okay. So, do you have anything to add? Or did you have any? Do you dispute anything he says? Can I speak with you, please? Privately? I mean, I just want to get. You want the door closed? You can come in. Okay. I know I made a bad choice. Mm-hmm. I'm really, really sorry. I mean, I won't do that ever again. I'm from a good family, and sorry, I actually did wrong, and I'm sorry for that. Okay. I understand this is, I mean, I want to study. You want to study? Like at school? Is that what you I'm think? a student. Okay. Listen, I get this is a hard situation, right? But we're gonna choice, I understand, but I won't do that ever. Listen, I'm gonna write you a citation. You're gonna go home today, okay? Home? You're gonna go home today, right? Home. So, yes, you're gonna go home. You're today. going to be released from our custody today, so you'll be free to leave after he cites you. Yeah. Okay, so you're not going to jail today, okay? Jail?
Yeah, you're not going to jail. Okay. But I'm going to ask you a few questions. Okay. And then we'll do the citation. Citation as in What? that citation as in It's a it's a paper that we give you, and it has your information, my information, and it'll tell you you have to appear to court over this issue. Okay. But you're not going to jail. Okay. So you're going to be issued a. చూసారు కదా, యాక్చువల్గా అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే అప్పటికే వాళ్ళు కోర్టు కి రాసేసారు, వాళ్ళు దాంట్లో ఇస్తారు కదా స్లిప్, అది ఇచ్చి నువ్వు లాయర్ని తెచ్చుకో అది ఇది అని చెప్తున్నారు. సో నువ్వు జైలుకి అయితే వెళ్ళట్లేదు, ప్రాబ్లం ఏం లేదు, నేను ఇంటికి అయితే పంపించేస్తామని. కానీ ఆ అమ్మాయి పాపం బతిమలాడుతుంది, ఐ వాంట్ టు స్టడీ, ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐ మేడ్ ఎ బ్యాడ్ చాయిస్ అని అర్థమైపోతుంది ఆమెకి. అంటే ఇంత సీన్ అవుతుంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఏంటంటే షాప్ లిఫ్టింగ్ అనేది చాలా సీరియస్ క్రైమ్. మీరు ఇంకా కనుక ఎవడన్నా లైట్ తీసుకున్నటువంటి ఉంటే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. Do you still want to answer questions? is there yeah okay Yes. I don't want to be in the papers or anything. I mean, I'm really sorry for that, and I promise I won't let that happen again ever. I don't have anything to do with the papers. Okay, with like the news, if that's what you're referring to. Not the news, like the paper. I mean, I'm on a visa, and like right now it's going actually strict, which can cause problem with my studies as well. Okay. And Well, so do you have anything to dispute what he's saying? Like, did you చూడండి, ఆమె ఏం చెప్తుందంటే, నేను న్యూస్ పేపర్లలో రావద్దు అనుకుంటున్నా, ఐఎమ్ సారీ, ఐ వోంట్ లెట్ దట్ హ్యాపెన్. అది ఇది అవుతుంది. పోలీసు వాళ్ళు ఏంటంటే, పోలీసు వాళ్ళు మా డ్యూటీ మేము చేస్తున్నాం, మాకేం సంబంధం, న్యూస్ పేపర్తో సంబంధం లేదంటున్నారు వాళ్ళు. ఓకే, సో ఏంటంటే ఆమె ఏం చెప్తుందంటే, నాకు వీసా ఉంది, ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఇక్కడ పరిస్థితి, ఒకవేళ వీసా నాది ఏమన్నా రివోక్ అవుతుందేమో, క్యాన్సిల్ అవుతుందేమో అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇక ఇంతవరకు చాలు, ఇంతకంటే మనకు అనవసరం, ఎందుకంటే దాంట్లో ఆమె చేసింది తప్పు అనేది ఆమెకు అర్థమైపోయింది. బట్ వాళ్ళు కోర్టుకు రమ్మని చెప్పి లెటర్ ఇచ్చారు. అది మన తర్వాత నెక్స్ట్ దీంట్లో జరిగింది ఏంటి అంటే, వాళ్ళు ట్రెస్ పాసింగ్ అనేది యాక్చువల్ గా స్టాప్ చేశారనమాట. సో ఆ ఒక్క బిట్ కూడా మీకు చూపిస్తా. స్టూడెంట్ అయ్యుండి తెలిసి వీసా క్యాన్సిల్ అవుతుందని తెలిసి, వీసా రివోక్ అవుతుందని తెలిసి ఎందుకు మరి అంత రిస్క్, ఎందుకు అంత మరి వీళ్ళు పేరెంట్స్ చెప్పరా లేకపోతే ఏంటో నాకైతే అర్థం కాదు. కానీ అందరూ పేరెంట్స్ మీ పిల్లలతో చెప్పండి, అమెరికా వెళ్ళి, అమెరికానే కాదండి ఫారెన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు రెస్పెక్టబుల్ గా ఉన్న జాబ్ రాకపోతే వచ్చేసేమనండి, ఏం ప్రాబ్లం లేదు. మీకు జాబ్ దొరకలేదా వచ్చేసేయి, నో ప్రాబ్లం, ఎట్లా కొట్లా బతుకుదాం. కానీ ఒక్కసారి క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అవుతే, అది ఏదైనా కానండి, మన వాళ్ళు అమెరికాలో చాలా మంది అటు అమ్మాయిలు కానీ ఇటు అబ్బాయిలు కానీ చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఒక 5-6 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళంతా ఇట్లా ఎక్కడ ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. ఇలాంటివి ఉంటే వేరే దేశం వాళ్ళు చేయాలంటే చేస్తారు, మన ఇండియన్స్ ని చూపిస్తున్నారు. మీరు అనుకోవద్దు, యూట్యూబ్ లోకి వెళ్తే వేరే దేశం వీడియోలు ఉన్నాయి, మన వీడియోలు కూడా ఉన్నాయి. మన వాళ్ళు ఏంటంటే మన వీడియోలు చూపిస్తారు అనమాట. Alright, so this is a notification of restriction for property. This is a trespass for all Walmarts in the United States. Okay? This means you cannot come back. That's the parking lot and the building, okay? That means you can't go to Moscow, Clarkston, Spokane, anywhere. Okay? If you come back to a Walmart, you can be arrested for trespassing. If you steal with this in effect, it's burglary and an automatic felony, okay? I need you to print and sign. చూసారు కదా, ట్రెస్ పాసింగ్. ఒకవేళ కనుక వాల్మార్ట్కి వస్తే అరెస్ట్ చేస్తారు బర్గ్లరీ కింద. ఓకే, కనీసం కార్ పార్క్ లో కూడా రావద్దని అనమాట. సో ఇది ఈమె కథ. సో దయచేసి ఎవరైనా సరే ప్లీజ్ అండి మీ పిల్లలకి చెప్పండి, అమెరికా వెళ్ళి కనుక చక్కగా చదువుకోండి, హ్యాపీగా జాబులు చేసుకోమనండి. జాబులు రాకపోతే వెనక్కి రమ్మండి. కానీ క్రిమినల్ రిలేటెడ్ విషయాల్లో కానీ, దొంగ క్రీమ్ కార్డులు తయారు చేయటంలో కానీ, డబ్బు సంపాదన కోసం కక్కుర్తి పడటం కానీ, ఏదైనా సరే చట్టానికి విరుద్ధంగా చేసి మిమ్మల్ని మీరు ట్రబుల్లో మాత్రం పెట్టుకోకండి. నెక్స్ట్ ఇంకా మనం కూడా చూస్తే ఆ గుజరాతీ లేడీ, యాక్చువల్ గా ఆమె అసలు మామూలు హైలైట్ కూడా కాదు. ఇండియాలో మన పంపుల బిందెల దగ్గర కొట్లాడతారు చూసారా, సో ఆ టైప్ లో ఆమె పోలీసు వాళ్ళ మీద పెద్దగా అరుస్తుంది. సో ఒక్కసారి ఆ వీడియో కూడా చూపిస్తాం మీకు. On August 30th, 2025, police in Paramus, New Jersey were called after a shoplifter attacked the staged the whole situation. Behind your back!
You got a cup over here? Put a cup on. చూసారు కదా, స్టోర్ లో పెద్ద పెద్దగా అరుస్తుంది, ఎంత డ్రామా క్రియేట్ చేసిందో. వాళ్ళు పోలీసు వాళ్ళని పిలిచారు, పోలీసు వాళ్ళు వచ్చారు. Got one on? Alright, hurry. కనీసం ఆమె చేతులకు బేడీ లేయడానికి కూడా అసలు సహకరించట్లేదు, అంత రెసిస్ట్ చేస్తుంది చూడండి. What is happening? It's wrong! It's all wrong! What are you doing? Mazak ka ba yan? Shut up! You don't stand! This off. Shameless person! Shut up! Shut up! This is a drama! Shut up! Shut up! Alpha 288. Go on no further. My shoes are there! Receive Echo 1. We'll cancel Maywood. I hate you! That one. Echo 1. We're gonna need transporting shortly to give a It's a head गणेश भगवान जी कभी माफ नहीं करना ये हरामजादों को, कुत्ते भागों हरामजादे. యాక్చువల్ గా అందులో అన్ని బూతులు చాలా ఉన్నాయండి, అండ్ వెరీ బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది. సో ఆ బ్యాడ్ లాంగ్వేజ్ మొత్తం నేను మ్యూట్ చేసి ఓన్లీ కొన్ని బిట్సే పెట్టాయి, ఎందుకంటే ఆమె వే ఆఫ్ ఇది. సో యాక్చువల్ గా దీంట్లో ఏంటంటే ఆమెకి ఏమన్నా కొంచెం మానసిక స్థితి బాగాలేదేమో అని చెప్పి అనుకున్నారు. తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత చూస్తే ఆమె అంతా బాగానే ఉంది, మంచిగా మాట్లాడుతుంది, మంచిగా అన్ని రకాలుగా. అంతే ఆ వీడియో మొత్తం లెంగ్త్ చాలా ఉంది, చూడండి మీరు. కానీ బట్ నేను చూపించడానికి రీజన్ ఏంటంటే ఇట్లా ఉంది పరిస్థితి. ఈ వీడియోలో నేను చెప్తా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.